ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చినటువంటి వరదల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పలు జిల్లాలు చాలా అంటే చాలా నష్టమైతే జరిగాయి ఫ్రెండ్స్. అందులో ఏపీలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాలు, గోదావరి జిల్లాలు అయితే బాగా జరిగాయి. విజయవాడ, గుంటూరు అయితే అస్సలు చెప్పక్కర్లేదు. బీభత్సంగా అయితే వరదకి సంబంధించిన నష్టమైతే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చెప్పబోయే అప్డేట్ ఏంటంటే వరద సహాయం కోసం గవర్నమెంట్ అయితే మనీ అయితే రిలీజ్ చేసింది కదా ఫ్రెండ్స్. అయితే చాలామందికి అకౌంట్‌లో అయితే ఇప్పటివరకైతే డబ్బులైతే పడ్డాయి. కాకపోతే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వారి అకౌంట్‌లోకి అయితే డబ్బులు పడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ యొక్క ఆధార్ నంబర్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వరద బాధితుల సహాయం కోసం, వాళ్ళ కోసం అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ అయితే చెప్తాను. తర్వాత వరద సాయం అకౌంట్‌లో పడలేదా? అయితే ఇది కూడా మీకోసమే. ఎలా చెక్ చేసుకోవాలంటే అనేది కూడా చెప్తాను. ఒకసారి చూడండి. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడలేదో వాళ్ళ కోసం గుడ్ న్యూస్ అయితే నేనిప్పుడు చెప్తున్నాను. ఏపీలో తాజా వరదలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీటిలో వేల సంఖ్యలో బాధితులుగా మారిపోయారు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం వరద సాయం అయితే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో ఈ సాయం అందిస్తుందనమాట. బాధితుల బ్యాంకు ఖాతాలో నేరుగా ఈ సాయం అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇలా బ్యాంకుల్లో నేరుగా సాయం అందుకోలేని వారు కూడా ఉన్నారండి. మ్యాపింగ్ కాని వారికి ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళకి హౌస్ మ్యాపింగ్ అనేది కాని వాళ్ళకి, లేకపోతే ఇతర విషయాల వల్ల కానీ వారికైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులైతే జమ అవ్వట్లేదు. అయితే వీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారు. వీళ్ళు అప్రూవ్ అయినా కూడా వీళ్ళకి అమౌంట్ అయితే పడలేదనమాట. సో, మ్యాపింగ్ కాని వారి వా మ్యాపింగ్ అంటే హౌస్ మ్యాపింగ్ కాని వాళ్ళు గానీ, లేకపోతే ఇతర విషయాల్లో గానీ ఉన్న వాళ్ళైతే ఉన్నారు ఫ్రెండ్స్. వారికైతే డబ్బులైతే జమ కాలేదు. సో, దీంతో వీరి విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం అయితే తీసుకుంది. మ్యాపింగ్ సహా వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో వరద సాయం జమ కాని వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వీరికి నేరుగా ఇళ్ల వద్దే ఈ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. దీంతో వరద బాధితుల ఇళ్ల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన మేరకు సాయం మొత్తం అందించనున్నారు. దీంతో వరద బాధితుల కష్టాలు కొంతమేరైనా తొలగుతాయని భావిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఎవరైతే ఈ వరదకి సంబంధించిన బాధితులున్నారో వారి అకౌంట్‌లో డబ్బులు పడలేదు కదా! వాళ్ళైతే ఒకసారి మీ సచివాలయాన్ని సంప్రదించండి. వాళ్ళు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అందజేస్తారు. అయితే రేపొద్దున కొన్ని సచివాలయాల్లో చాలా వరకు మీకు అమౌంట్ అనేది ఇంటి వరకు వచ్చి మీకు పంచుతారని చెప్పి ఒక న్యూస్ ద్వారా అయితే తెలిసింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వారి యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్తాను. వాళ్ళకైతే గవర్నమెంట్ తరపు నుంచి కొంతమంది ఇంటికొచ్చి వాళ్ళు మీ యొక్క అర్జీలైతే తీసుకున్నారు కదండీ! తర్వాత వారికి ఎవరైతే అర్జీలు తీసుకున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్ అంటే అప్రూవ్ అయిన వాళ్ళనమాట. అంటే డ్యామేజ్ అయిన హౌసెస్ గానీ, లేకపోతే డ్యామేజ్ అయిన వస్తువులు గానీ, లేకపోతే మీ యొక్క బండులు గానీ, వాహనాలు, ఆటోలు ఇలా అనమాట. బండికైతే రూ. 3000, టూ వీలర్‌కైతే రూ. 3000, ఆటోకైతే రూ. 10,000, ఇంటికి కింద ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి రూ. 25,000 ఇలా అపార్ట్మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి రూ. 10,000 ఇలా అయితే సహాయం అయితే అందించారు కదండీ! సో, ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనం ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అప్లై చేసుకున్నారో వరద బాధితులు వారికైతే ఆధార్ నంబర్ ద్వారా వీళ్ళ యొక్క డేటా అనేది తీసుకున్నారండి. ఎంటర్ ఆధార్ నంబర్ అని ఉంది కదా! ఇక్కడ ఆధార్ నంబర్ అనేది మనం ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఇచ్చండి. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా! సెర్చ్ మీద మనం ప్రెస్ చేసినట్లయితే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంది కదండీ! ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్‌లో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంత్లీ ఇన్‌కమ్, దాని తర్వాత మీరు హౌస్ అనేది రెంటెడా, ఓన్‌డా, తర్వాత నేచర్ ఆఫ్ హౌస్ పక్కా గ్రౌండ్ ఫ్లోర్ ఇలా డ్యామేజ్ ఎంత శాతం అయింది, ఏమేమి డ్యామేజ్ అయినాయి అని మన వివరాలు అయితే తీసుకున్నారు కదా! దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ పడిన వాళ్ళకైతే కింద ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఒకసారి వ్యూ అనే మీద ప్రెస్ చేసినట్లయితే ఆ ఫోటో కూడా మీకు కనిపిస్తుందండి. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత డ్యామేజ్ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఉంటాయి.
వివరాలైతే ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. అక్కడ వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో అయితే లిస్ట్ ఉన్న ఎలిజిబుల్ అప్రూవ్డ్ అయిన క్యాండిడేట్స్ పేర్లయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. లేకపోతే సచివాలయం సిబ్బందినన్నా అడగండి. మీకు తగిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎవరికైనా డబ్బులు ఎలిజిబుల్‌లో ఉండి కూడా అప్రూవ్డ్ అయ్యి కూడా మీకు అమౌంట్ పడలేదంటే మీరు కంగారు పడకండి. సచివాలయంలో సంప్రదించండి. దీనిపైన అప్డేట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. నేరుగా వాళ్ళు ఏదన్నా సమస్య ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి మీకు నేరుగా వాళ్ళ ఇంటికొచ్చే మీకు అమౌంట్ అనేది ఇస్తారండి. లేకపోతే దానికి సంబంధించిన మీకు ప్రాబ్లమ్ ఏంటో కూడా వాళ్ళు తెలియజేస్తారు. రేపే 30వ తారీఖు అనమాట. రేపటి వరకు అయితే గవర్నమెంట్ ఈ యొక్క 25 నుంచి 30 తారీఖు వరకు డబ్బులైతే పడతాయని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనండి. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.